ఏపీలో తన మార్క్ పాలిటిక్స్ ను చూపించాలని బీజేపీ చూస్తోందా? ఇక కొత్త సారథి మాధవ్ జిల్లాల టూర్ ద్వారా ఇస్తున్న సంకేతాలేంటి? రాయలసీమ నుంచి యాత్రకు శ్రీకారం చుడతారా? ఎందుకు ఈ ప్రయత్నం? ఎదురయ్యే సవాళ్లేంటి? కలిసొచ్చే అంశాలేంటి? కేంద్రంలో అధికారంలో ఉంది, ఏపీలో అధికార కూటమిలో భాగంగా ఉంది బీజేపీ. మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజిన్ సర్కారులో కీలక ఇరుసుగా మారింది. ఈ మధ్య ఎంపీ పురంధేశ్వరి స్థానంలో పార్టీ రాష్ట్ర పగ్గాలు చేపట్టారు మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్. బీజేపీలో నేతలు ఉన్నా సంస్థాగతంగా వీక్గా ఉందనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు సంస్థాగతంగా కుదురుకునేందుకు పార్టీ పెద్దలు ఫోకస్ పెట్టారు. రోడ్ మ్యాప్ సిద్ధం చేశారు. మాధవ్ ఈ రోడ్ మ్యాప్ ను ఆచరణలో పెట్టేందుకు రెడీ అవుతున్నారు. జిల్లాల వారీగా బీజేపీ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే పనిలో ఉన్నారు మాధవ్. ఇందుకోసం ఈ నెల 26 నుంచి జిల్లాల టూర్లకు సిద్ధమవుతున్నారు. రాయలసీమ నుంచి యాత్రకు శ్రీకారం చుడతారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కడప లేదా తిరుపతి నుంచి జిల్లా టూర్ ఉంటుందని ఒక టాక్. కడప జిల్లా మాజీ సీఎం జగన్ ఇలాఖా కావడంతో అక్కడి నుంచే టూర్ మొదలు పెడితే రాజకీయంగా ఎలా ఉంటుంది, ఎలాంటి చర్చ జరుగుతుంది అనేది అంచనా వేస్తున్నారు నాయకులు. ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతి నుంచి పర్యటనకు వెళ్తే అంతా శుభమేనని భావిస్తున్నారు. రాష్ట్రంలో కూటమి బలంగా ఉండడంతో ఇలాంటి సమయంలో బీజేపీని బలోపేతం చేయాలని మాధవ్ అనుకుంటున్నారు. ఇది మంచి తరుణంగా భావిస్తున్నారు కూడా. సీనియర్లు జూనియర్లను సమన్వయం చేసుకుంటూ ప్రాంతాల వారీగా ఉన్న సమస్యలపై పోరాడాలన్నది ప్లాన్. అయితే పదవులు రాలేదనో, గుర్తింపు లేదనో జిల్లాల్లో బీజేపీ క్యాడర్ కూటమి నేతలతో అంటీముట్టనట్టు ఉంటోంది. వారెవరో, వారికి ఉన్న ఇబ్బందులేంటో జిల్లాల పర్యటనలో తెలుసుకుని యాక్టివేట్ చేయాలని మాధవ్ చూస్తున్నారు. 11 ఏళ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్నా బీజేపీ ఏపీలో క్షేత్రస్థాయిలో దూసుకువెళ్లడం లేదనేది పార్టీ వర్గాలు చెప్పే మాట. ఎక్కడో చైన్ తెగిపోయిందని, దానిని కలిపితే స్పీడ్ అందుకోవచ్చని భావిస్తున్నారు. అసంతృప్తిని తొలగించి అందరినీ మెయిన్ ట్రాక్ లోకి తీసుకొస్తే ఏపీలో చేసే నినాదం ఢిల్లీ వరకు వినిపిస్తుందని లెక్కలేస్తున్నారు పార్టీ నేతలు. ఏబీవీపీ నాయకుడిగా ఏపీ అంతటా పర్యటించిన అనుభవం మాధవ్కు ఉంది. అలాగే ఎమ్మెల్సీగా ఉన్న సమయంలోనూ పర్యటనలు చేశారు. జిల్లాలలో ఏం జరుగుతుందో కొంత అవగాహన ఉన్నప్పటికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలుసుకోవాల్సిన అంశాలు, సరిదిద్దుకోవాల్సిన తప్పులు, అందరినీ కలుపుకు వెళ్లేలా చొరవ అత్యవసరం. మరి మాధవ్ జిల్లాల పర్యటన ఏ మేరకు సక్సెస్ అవుతుందో, సంస్థాగతంగా బీజేపీని బలోపేతం చేస్తుందో లేదో చూడాలి.